హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఈ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవి మనకి మల్టిప్లికేషన్స్లో 20 మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే 5 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రిమైనింగ్ 15 మోడల్స్ అనేవి 3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను అనమాట. ఈచ్ పార్ట్లో 5 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి ఈ 20 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే నేను పార్ట్స్గా డివైడ్ చేసి ఈచ్ పార్ట్లో 5 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ పార్ట్లో మనం 5 మోడల్స్ అనేవి నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ మోడల్ వచ్చేసరికి టేబుల్స్ అప్ టు 19 into 19. అంటే మనం ఏంటంటే ఇప్పటిదాకా 11 10 జార్, 12 10 జార్, 13 10 జార్ ఇంతవరకు నేర్చుకున్నాం అనమాట. ఇన్ కేస్ మనకి 19 జార్ అడిగినప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకేనా, ఈ కాంట్లో మనకి కంపల్సరీగా ఈ మల్టిప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ టాపిక్స్లో మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని ఈ మల్టిప్లికేషన్స్, ఈ 20 మోడల్స్ అనేవి నేర్చుకుంటే మనం ఈజీగా అండ్ ఫాస్ట్గా చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ మోడల్ వచ్చేసరికి టేబుల్స్ అప్ టు 19 into 19. ఓకేనా, ఇన్ కేస్ మనకి 19 ప్లేస్లో ఏ నెంబర్ ఇచ్చినా సరే, 11 నుంచి 19 వరకు ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ బిట్వీన్ 11 to 19 మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి స్పీడ్గా. ఓకేనా, అవి చూద్దాము. చూడండి, ఫస్ట్ మనకి 12 into 15 జార్ అని అడుగుతున్నారు అనమాట. 12 15 జార్ అని అడుగుతున్నారు. ఓకేనా, దీన్ని ఎలా చేయాలంటే చూడండి, 10 కన్నా ఎబో ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది అనమాట. సో అందుకని 2 కింద రాసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ 15 ఉందన్నమాట. ఇక్కడ 10 ఎబో ఎంత ఉంది, 5 ఉందన్నమాట. సో అందుకని 5 రాసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 into 5 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే, ఫస్ట్ స్టెప్లో 2 into 5 చేస్తామన్నమాట. చేస్తే ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. ఓకేనా, లాస్ట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, బిఫోర్ వాల్యూ 1 అనే నెంబర్ మనం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ ఎంత ఉంది, 12 ఉంది. 12కి మనం 5 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 17 వచ్చింది అనమాట. అండ్ అదేవిధంగా 15కి మనం 2 యాడ్ చేసినా మనకి 17 వచ్చింది అనమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ 17 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 17 వచ్చింది అనమాట. మనకి 10లో క్యారీ ఫార్వర్డ్ 1 ఉంది కదా. సో అందుకని ఆ 1 కూడా యాడ్ చేస్తాం అనమాట. 17 + 1 యాడ్ చేస్తే మనకి 18 వచ్చింది కదా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 2 నెంబర్ని కంబైన్ చేస్తాం అనమాట. ఓకేనా, అలా కంబైన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 180 అయితే వచ్చిందనమాట. సో 12 15 జార్ మనకి ఆన్సర్ ఎంత అంటే 180 అనమాట. ఓకేనా, ఇది ఇలా మనం ఏం చేస్తామంటే 19 జార్ వరకు 19 జార్ వరకు ఎలా ఇచ్చినా సరే ఈ మోడల్లో ఈ స్టెప్స్ ఆధారంగా మనం ఫాలో అయ్యి క్యాలిక్యులేట్ అయితే చేస్తామన్నమాట. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నా అంటే 13 జార్ అనేది అడుగుతున్నారు అనమాట. 10 కన్నా ఎబో ఎంత వాల్యూ ఉంది, 7 ఉంది. సో అందుకని 7 రాసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ 13 ఉంది కదా. ఇక్కడ 10 కన్నా ఎబో ఎంత వాల్యూ ఉంది, 3 ఉంది. సో అందుకని 3 రాసుకున్నాం అనమాట. ఫస్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. 7 3 జార్ ఎంత, 21 కదా. సో 21 అనేది మనం లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, మనకి యూనిట్ డిజిట్ 1 ఉంది కదా. సో అందుకని యూనిట్ డిజిట్ 1 అనేది ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, 21లో 1 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ 2 అనేది ఏంటంటే నెక్స్ట్ నెంబర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 17కి 3 యాడ్ చేస్తే ఎంత, 20 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 13కి 7 యాడ్ చేసినా కానీ మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది అనమాట. సో అందుకని 20. అండ్ మనం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్లో చేసుకున్న 2 వాల్యూ ఉంది కదా. 20 + 2 చేస్తే ఎంత వచ్చింది, మనకి 22 వచ్చింది అనమాట. సో ఆ 22 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. సో టోటల్గా మనకి ఆ వాల్యూ అనేది 13 జార్ మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 221 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ నేనేంటంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను సపరేట్గా రాశాను అనమాట. మనం ఎగ్జామ్లో ఏంటంటే జస్ట్ మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని వెంటనే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి చూడాలన్నమాట. ఓకేనా,
ఏ మోడల్ అడిగినా 19x19 వరకు ఏ నెంబర్ ఇచ్చినా కానీ మనం ఇదే వేలో ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ చూడండి 16 12 అడిగారు అనమాట. 10 కన్నా ఎబో ఎంత ఉంది, 6 ఉంది. సో అందుకని 6 రాసుకున్నాము. నెక్స్ట్ 10 కన్నా ఎబో ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఉంది, 2 ఉంది కదా. సో అందుకని 2 రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్స్ అనేవి చేస్తాం అనమాట. 6 2 ఎంత 12 కదా. సో అందుకని 12లో మనం యూనిట్ డిజిట్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాము. 1 వాల్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ కోసం పక్కన రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ 16కి 2 యాడ్ చేసి ఎంత 18. నెక్స్ట్ అదేవిధంగా 12కి 6 యాడ్ చేసిన 18 అనమాట. సో అందుకని చూడండి ఇక్కడ 18 అనేది వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా 18 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ 1 ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 18 + 1 యాడ్ చేస్తే ఎంత మనకి 19 కదా. సో అందుకని 19 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి 16 12 ఎంత వచ్చింది ఆన్సర్ 192 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 19x19 ఇచ్చారనమాట. దీనికి కూడా సేమ్ అదే వేలో ఫాలో అవుతాం అనమాట. 10 కన్నా ఎబో వాల్యూ అనేది ఎంత ఉంది, 9 ఉంది. సో అందుకని 9 రాసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 10 కన్నా వాల్యూ అనేది ఎబో ఎంత ఉంది, 9 ఉంది. సో అందుకని 9 అనేది రాసాం అనమాట. 9x9 చేస్తే అంత మనకి 81 కదా. సో అందుకని 81లో 8 అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అనమాట. 1 అనేది మనం ఎంటర్ చేసుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ ఈ 19కి మనం 9 యాడ్ చేస్తే ఎంత 28 అనమాట. ఓకేనా. మీరు ఇక్కడ చూడొచ్చు 28 అనేది ఉంది. ఓకేనా. ఈ 28కి మనం ఏం చేస్తామంటే క్యారీ ఫార్వర్డ్ కోసం 8 అనేది రాసి ఉంచాం కదా. ఆ 8 అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా ఆ రెండు నెంబర్ని 28 + 8 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 36 అయితే వచ్చిందనమాట. సో అదే 36 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. టోటల్గా మనకి 19 ఎంత వచ్చిందంటే 361 అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనకి 19x19 వరకు మనకి ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఈ వేలో ఈ స్టెప్స్ ఆధారంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ మోడల్ సంబంధించింది. మోడల్ నెంబర్ 2లో మనకి ఎబో 100 అండ్ నియర్ టు 100 ఉన్నప్పుడు మనం ఏ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి ఎలా ఇచ్చారంటే 108 అండ్ 108 × 103 అనేది ఇచ్చారనమాట. ఓకేనా. వీటిని మన షార్ట్కట్లో మనం ఎలా మల్టిప్లికేషన్ అనేది చేస్తామో చూడండి. ఓకేనా. ఇప్పుడు మనకి 100 కన్నా ఎబో వాల్యూ అనేది ఎంత ఉంది, 8 ఉంది అనమాట. సో అందుకని 8 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ 103లో 3 అనేది 100 కన్నా ఎబో ఉంది. సో అందుకని ఆ నెంబర్ అనేది తీసుకున్నాం అనమాట. ఈ రెండు ఫస్ట్ స్టెప్లో ఏంటంటే 8 × 3 8 3 24 కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఆ 24 అనేది రాసుకుంటాం అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది 100కి సంబంధించింది కదా. మన 2 డిజిట్స్ వరకు తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మనకి ముందు వాల్యూ అనేది ఉంటే మనం క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చేసే క్యాలిక్యులేషన్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. చూడండి 8 3 24 కదా. సో అందుకని మనం 24 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే చూడండి 108కి మనం 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 111 వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 103కి 8 యాడ్ చేసినా మనకి 111 అనేది వస్తుంది అనమాట. 111 అనేది వస్తుంది. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. సో ఫైనల్గా మనకి 108 × 103 యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 11,124 అనేది వచ్చిందనమాట. ఓకేనా. చూడండి మీకు ఒకసారి క్యాలిక్యులేట్ కూడా చేసి కూడా చూపిస్తాను. 108 × 103 చేస్తే మనకి వాల్యూ అనేది చూడండి 11,124 అనేది వచ్చిందనమాట. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఫాలో అయ్యామో అదే విధంగా రిమైనింగ్ వాటిల్లో కూడా ఫాలో అవుతాం అనమాట. చూడండి నెక్స్ట్ ఇక్కడ 104 × 112 వచ్చిందనమాట. ఇచ్చారు చూడండి. 100 కన్నా ఎబో వాల్యూ అనేది ఎంత ఉంది, 4 ఉంది కదా. సో అందుకని 4 రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత ఉంది, 100 కన్నా ఎబో 12 వాల్యూ ఉంది అనమాట. సో అందుకని 12 రాసుకున్నాము. ఓకేనా. 12 4 ఎంత 48 కదా. సో అందుకని యాజ్ ఇట్ ఈస్ 48 అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 104కి మనం 12 యాడ్ చేస్తే ఎంత 116 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా 112కి 4 యాడ్ చేసినా మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 116 వస్తుంది కదా. సో అదే 116 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. సో ఫైనల్గా మనకి 104 × 112 వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 11,648 అనేది వచ్చిందనమాట. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని మోడల్స్ ఈ విధంగానే ఫాలో అవుతాము అనమాట. ఓకేనా. ఈ మోడల్లో చూడండి నెక్స్ట్ మనకి వాల్యూ అనేది ఏమి ఇచ్చారంటే
115 ఇంటూ 114 అనేది ఇచ్చారనమాట. ఓకేనా, దీన్ని ఎలా చేస్తామంటే ప్రీవియస్గా చేసిన విధంగానే ఫాలో అవుతాం అనమాట. చూడండి, మనకి 100 కన్నా ఎబో వాల్యూ అనేది ఎంత ఉంది, 15 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంత ఉంది, మనకి 14 ఉంది అనమాట. సో అందుకని 14 రాసుకున్నాము. నేనేంటంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం విడివిడిగా రాసి చూపిస్తున్నాను అనమాట. మీరేంటంటే జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోండి. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ మోడల్లో 15 14 19 ఇంటూ 19 జార్ అడిగినప్పుడు ఏ విధంగా స్టెప్స్ ఫాలో అయ్యామో అదే విధంగా మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ యొక్క మల్టిప్లికేషన్స్లో మనకి 15 ఎబో ఉంది అండ్ 14 కూడా ఎబో ఉంది అనమాట 100 కన్నా. సో అందుకని ఆ రెండు వాల్యూస్ని మనం 15 ఇంటూ 14 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 210 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నేను చెప్పాను కదా 2 డిజిట్స్ వరకు తీసుకుంటామని. సో అందుకని 2 డిజిట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న 2 వాల్యూ అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ కోసం నేను సపరేట్గా రాసుకున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ మనం ఏం చేస్తాము, 115కి 14 అనేది యాడ్ చేస్తాం అనమాట. లేదా 114కి 15 అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 129 అనేది వచ్చింది అనమాట. ఈ 129కి మనం క్యారీ ఫార్వర్డ్లో ఉంచిన 2 వాల్యూ కూడా యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 131 అనేది వచ్చింది అనమాట. సో అదే 131 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో ఆ విధంగా మనకి 115 ఇంటూ 114 యొక్క వాల్యూ వచ్చేసరికి 13,110 అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇక్కడ 3 అయితే 3 ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసాము, సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా మనకి క్యాలిక్యులేట్ అయితే చేస్తాం అనమాట. చూడండి, 100 కన్నా ఎబో వాల్యూ అని ఎంత ఉంది, 12 ఉంది కదా. సో అందుకని 12 రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 125లో 100 కన్నా ఎబో వాల్యూ అనేది 25 ఉంది. సో అందుకని 25 అనేది రాసుకున్నాం అనమాట. 12 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత వచ్చింది, 300 అనేది వచ్చింది అనమాట. నేను నెక్స్ట్ వచ్చే మోడల్స్లో కూడా నేను ఏ విధంగా 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తాం అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఈ యొక్క మల్టిప్లికేషన్లో మనకి 12 ఇంటూ 25 అనేది ఉందన్నమాట. సో అందుకని 1225 చేస్తే మనకి 300 వచ్చింది. ఈ 300లో లాస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ థర్డ్ వాల్యూగా ఉన్న ఈ 3 అనేది మనం క్యారీ ఫార్వర్డ్ కోసం పక్కన రాసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ 112కి 25 యాడ్ చేసినా లేకపోతే 125కి 12 యాడ్ చేసినా మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 137 అనేది వస్తుంది అనమాట. ఈ 137 ప్లస్ క్యారీ ఫార్వర్డ్లో ఉంచిన 3 అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 140 అనేది వచ్చింది. సో అదే 140 వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మనకి 112 ఇంటూ 125 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 14,000 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది మల్టిప్లికేషన్ అనేది చేస్తామన్నమాట. ఈ విధంగా మీరు ఏ యొక్క నెంబర్ అయినా 100కి దగ్గరలో ఉన్న వాల్యూని తీసుకొని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది అనమాట. ఇది మోడల్ నెంబర్ 2కి సంబంధించింది. నా మోడల్ నెంబర్ 3, ఈ మోడల్ నెంబర్ 3లో ఏంటంటే మనకి ఎబో 1000 అండ్ నియర్ టు 1000 ఉన్నప్పుడు మనం ఏ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేస్తామో ఇక్కడ చూద్దాం. ఓకేనా, మన ప్రీవియస్గా 100 అనేది ఎలా అయితే ఫాలో అయ్యాం సేమ్ అదే విధంగా ఇక్కడ 1000 కూడా ఫాలో అవుతాం అనమాట. చూడండి, 1000 కన్నా ఎబో వాల్యూ అనేది ఎంత ఉంది, 5 ఉంది కదా. సో అందుకని 5 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1008 అనేది ఉంది కదా. సో అందుకని 1000 కన్నా ఎబో అనేది ఎంత ఉంది, 8 ఉంది కదా. సో అందుకని 8 అనేది తీసుకున్నాం అనమాట. ఈ 5 జార్ చేస్తే మనకి 40 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 40 తీసుకున్నాము. ఇక్కడ ప్రీవియస్ వాల్యూ 0 అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఎందుకు యాడ్ చేసుకున్నాం అంటే చెప్తాను చూడండి. మనకి తీసుకున్న వాల్యూ అనేది 3 డిజిట్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో మనకి 3 డిజిట్స్ అనేవి రావాలి. కానీ మనకి 5 జార్ చేస్తే 40 వచ్చింది కదా. 40కి ముందు మనం 10 అనేది యాడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి కంపల్సరీగా ఫస్ట్ స్టెప్లో 3 డిజిట్స్ అనేవి ఉండాలి. సో అందుకని నేను 40కి ముందు ఒక 0 అనేది అడిషనల్గా యాడ్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ 1005కి 8 అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, లేదా 1008కి 5 అనేది యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1013 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, మీరు చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. 1013 అనేది యాస్టీజ్ ఇక్కడ రాసామన్నమాట. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10,13,040 అనేది వచ్చింది అనమాట. నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. మల్టిప్లై చేసి చూపిస్తాను. 1005 ఇంటూ
1008 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు 10,13,040 అయితే వచ్చింది అనమాట. సేమ్ అదే వాల్యూ మనకు కూడా వచ్చింది. ఓకేనా, రిమైనింగ్ కూడా సేమ్ అదే విధంగా ఫాలో అవుతాం అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 1014 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1003 ఉంది అనమాట. ఓకేనా, ఎబో 1000 కన్నా ఎబో వాల్యూ అనేది 14 ఉంది. సో ఇక్కడ కూడా 3 అనేది ఎబో ఉంది అనమాట. సో 14 3 జార్ మనం చేస్తే అంత 42 కదా. సో 42 అనేది ఇక్కడ రాసుకున్నాము. నేను పర్టికులర్గా చెప్పాను 1000కి సంబంధించింది మనకు కంపల్సరీగా ఫస్ట్ స్టెప్లో 3 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ మనకి 14 3 జార్ చేస్తే మనకి 42 వచ్చింది కదా. సో ఆ 42 ముందు మనం ఒక 10 అనేది అడిషనల్గా యాడ్ చేసుకుంటాం అనమాట. సో అందుకని మనకి వాల్యూ అనేది ఇక్కడ 042 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న 1014కి 3 అనేది యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 1017 వస్తుంది కదా. సో అందుకని 1017 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ చూడండి సేమ్ అదే వేలో మనం ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ చూడండి 1012 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ 1015 అనేది ఇచ్చారు అనమాట. 12 అనేది ఎబో ఉంది, నెక్స్ట్ 15 కూడా ఎబో ఉంది అనమాట. ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది 180 వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ 3 వాల్యూస్ అనేవి వచ్చాయి. 3 డిజిట్స్ యొక్క నెంబర్ అనేది వచ్చింది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ 180 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో చూడండి 1012కి 15 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు 1027 అనేది వచ్చింది అనమాట. ఎయిదర్ 1015కి 12 యాడ్ చేసినా మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది 1027 అనేది వస్తుంది అనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఫైనల్గా మనకి ఆ ఒక్క మల్టిప్లికేషన్ యొక్క వాల్యూ అనేది 10,27,180 అయితే వచ్చింది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 25 అనేది ఎబో ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా 25 ఎబో అనేది ఉందన్నమాట. 25 × 25 చేస్తే మనకి వాల్యూ అనేది అంతా 625 అనమాట. సో యాజ్ టీ 625 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఇక్కడ ఉన్న 1025కి మనం ఇంకో 25 అనేది యాడ్ చేసాము అనమాట. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 1050 అయితే వచ్చిందనమాట. సేమ్ అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ వేలో మనం ఎబో 1000 ఇచ్చినప్పుడు ఫాలో అవుతాం అనమాట. సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ మనం 1000కి 100కి ఎలా అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే వేలో ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి తీసుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ 100కి వచ్చేసరికి 2 డిజిట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మోడల్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 అనేది చూడండి. ఇవేంటంటే బిలో 100 నియర్ టు 100 ఉన్నప్పుడు మనం ఏ విధంగా మల్టిప్లై అయితే చేస్తామో చూడండి. ఫస్ట్ మనకి వాల్యూ అనేది ఏమి ఇచ్చారో చూడండి. మల్టిప్లై చేయడానికి 92 × 99 అనేది ఇచ్చారనమాట. ఓకేనా, 100 రావాలంటే మనం ఈ 92కి ఎంత యాడ్ చేయాలి 8 యాడ్ చేయాలి కదా. సో అందుకని 8 అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఈ 99కి మనం ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది 1 యాడ్ చేస్తే 100 అవుతుంది కదా. సో అందుకని 1 అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 8 × 1 చేస్తే మనకి 8 అనేది వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 100కి సంబంధించింది మనం ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. బట్ ఇక్కడ మనకి 8 × 1 చేస్తే ఓన్లీ 1 డిజిటే వచ్చింది. సో 1 డిజిట్కి ముందు 8కి ముందు 1 0 అనేది తీసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మనకి 2 డిజిట్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా మనకి 08 అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 92లోంచి 1 అనేది మనం డిక్రీజ్ చేయాలన్నమాట. తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది 91 వస్తుంది కదా. సో అందుకని 91 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, మీరు ఈ 99లో నుంచి 8 అయినా తీసేయచ్చు, లేకపోతే 92లోంచి 1 అయినా తీసేయచ్చు అనమాట. తీసేస్తే మనకి సేమ్ ఆన్సరే వస్తుంది 91 వస్తుంది అనమాట. సో ఫైనల్గా 92 × 99 చేస్తే మనకి 9108 అనేది వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు 96 × 97 అనేది ఇచ్చారు. 100కి మనం కావాలంటే ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలి. సో అందుకని 4 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 97కి 100 కావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి 3 యాడ్ చేయాలి కదా. సో అందుకని 3 అనేది తీసుకున్నాం అనమాట. 4 3 జార్ అంతా 12 కదా. సో అందుకని డైరెక్ట్గా 12 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఈ 96లో నుంచి మనం ఈ 3 అనేది తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి ఎంత వస్తుంది 93 వస్తుంది కదా. సో అందుకని 93 అనేది డైరెక్ట్గా ఎంటర్ చేసాం. సో ఫైనల్గా మనకి 96 × 97 చేస్తే
312 అనేది ఆన్సర్గా వచ్చిందనమాట. నెక్స్ట్ 85 ఇంటూ 91 అనేది ఇచ్చారనమాట. 100 కావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి, 15 యాడ్ చేయాలి. సో అందుకని 15 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 91కి మనం ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది, 9 కదా. సో అందుకని 9 తీసుకున్నాం అనమాట. 15 9 జార్ ఎంత 135 కదా. సో అందుకని 135లో మనం లాస్ట్ 2 డిజిట్స్ని కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇది 100కి సంబంధించింది కదా. సో అందుకని 35 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ 1 వాల్యూ అనేది మనం క్యారీ ఫార్వర్డ్గా రాసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ 85లో నుంచి మనం 9 అనేది తీసేస్తాం అనమాట, లేదా 91లో నుంచి 15 అయినా తీసేయచ్చు. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 96 అనేది 76 అనేది వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం క్యారీ ఫార్వర్డ్లో రాసుకున్న 1 అనేది ఈ 76కి యాడ్ చేస్తాం అనమాట. సో 76 ప్లస్ క్యారీ ఫార్వర్డ్లో ఉన్న 1 యాడ్ చేస్తే మనకి 77 అనేది వచ్చింది. సేమ్ అదే వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం, చూడొచ్చు. సో ఫైనల్గా మనకి 85 ఇంటూ 91 చేస్తే మనకి 7735 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ 81 ఇంటూ 89 అనేది ఇచ్చారనమాట. ఓకేనా. 100 కావాలంటే మనం 19 అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 89కి మనం 11 యాడ్ చేస్తే 100 అనేది అవుతుంది కదా. సో అందుకని 11 అనేది తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు 19 ఇంటూ 11 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 209 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. మనం ఏం చేస్తాం, ఓన్లీ 2 డిజిట్స్ అనేవి తీసుకుంటాం. ఆ ముందు వాల్యూ అనేది మనం క్యారీ ఫార్వర్డ్లో రాసుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ 09 అనేది రాసుకున్నాను. ఈ 2 వాల్యూ అనేది నేను ఏంటంటే క్యారీ ఫార్వర్డ్లో పక్కన రాసుకున్నాను అనమాట, నెక్స్ట్ స్టెప్లో యూజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 81 అనేది లో నుంచి 11 అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా. 11 తీసేస్తే మనకి వాల్యూ అనేది 70 వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. లేదా ఇక్కడ ఉన్న 89లో నుంచి 19 తీసేయచ్చు. తీసేస్తే మనకి 70 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. ఈ 70కి మనం క్యారీ ఫార్వర్డ్లో ఉన్న ఈ 2 అనేది యాడ్ చేస్తాం. 70 ప్లస్ 2 చేస్తే అంత మనకి 72 అనేది వచ్చింది అనమాట. సో 72 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. సో ఫైనల్గా 81 ఇంటూ 89 చేస్తే మనకి వాల్యూ అనేది 7209 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. ఓకేనా. ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్ 4కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. సేమ్ ఫ్రెండ్స్, ఏం లేదు. మోడల్ నెంబర్ 4లో ఏంటంటే మనం 100 తీసుకున్నాము. ఇక్కడ ఉన్న మోడల్ నెంబర్ 5లో ఏంటంటే 1000 కన్సిడర్ చేస్తాం అనమాట. స్టెప్స్ అనేవి సేమ్ అదే వేలో ఫాలో అవుతాం. ఇక్కడ చూడండి మనకి వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, 997 ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 999 అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఈ బిలో 1000 అండ్ నియర్ 1000 సంబంధించింది అనమాట ఈ మోడల్ నెంబర్ 5 అనేది. చూడండి మనం 1000 కావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి కదా. సో అందుకని 3 అనేది రాసుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ వాల్యూకి మనం 1000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి కదా. సో అందుకని 1 అనేది రాసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 2 మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. 3 ఇంటూ 1 చేస్తే ఎంత, 3 కదా. సో అందుకని 3 అనేది రాసుకున్నాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను 1000కి అయితే మనం 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి, అండ్ 100కి అయితే 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలని చెప్పాను అనమాట. ఇక్కడ మన ఫస్ట్ స్టెప్లో మనకి వాల్యూ అనేది సింగిల్ డిజిట్లో వచ్చింది. ఓకేనా. సో అందుకని మనకి 3 డిజిట్స్ కావాలి కాబట్టి 3 ముందు మనం 2 డిజిట్స్ అనేవి జీరోస్గా కన్సిడర్ చేసి తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఈ 997లో నుంచి 1 అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 996 అనేది వచ్చింది. సేమ్ అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. లేదా ఇక్కడ ఉన్న 999లో నుంచి 3 తీసేసిన మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 996 అనేది వస్తుంది అనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. ఈ విధంగా మనకి బిలో 1000కి సంబంధించింది చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, 991 ఇచ్చాడు. ఇంటూ 989 అనేది ఇచ్చాడు అనమాట. మనం 1000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 9 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 981కి మనం 11 యాడ్ చేస్తే 1000 అవుతుంది. సో అందుకని 11 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేస్తాం. 11 9 జార్ ఎంత, 99 కదా. సో అందుకని 99 అనేది తీసుకున్నాము. మనకి ఫస్ట్ స్టెప్లో 3 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలి, బట్ మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఓన్లీ 2 డిజిట్స్ వచ్చాయి. సో అందుకని ఇంకో డిజిట్ కోసం మనం ఏంటంటే 0 అనేది యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్, ఈ 191లో నుంచి మనం 11 అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది,
980 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడైనా సరే అంతే, 989లో నుంచి 9 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 980 వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత అయిందంటే 9,80,099 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ స్టెప్ చూడండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, 985 ఇచ్చాడు ఇంటూ 988 ఇచ్చాడు అనమాట. మనకి 1000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 15 తీసుకోవాలన్నమాట. సో అందుకని 15 కన్సిడర్ చేసా. నెక్స్ట్ 1000 కావాలంటే మనం ఎంత యాడ్ చేయాలి, 12 యాడ్ చేయాలి కదా. సో అందుకని 12 కన్సిడర్ చేసామన్నమాట. ఇప్పుడు 15 ఇంటూ 12 చేస్తే మనకి వాల్యూ అనేది 180 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా మనకి 3 డిజిట్స్ వాల్యూ అనేది వచ్చింది అనమాట. సో అందుకని దాన్ని డైరెక్ట్గా 180 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ 985లో నుంచి 12 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 973 అనేది వచ్చింది అనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం, మీరు చూడొచ్చు. లేదా ఇక్కడ ఉన్న 988లో నుంచి 15 తీసేసినా మనకి వాల్యూ అనేది సేమ్ అదే వస్తుంది అనమాట, 973 వస్తుంది. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. మనకి ఫైనల్గా 9,73,180 అయితే ఆన్సర్గా వచ్చింది. నెక్స్ట్ 980 ఇంటూ 975 అనేది ఇచ్చారనమాట. మనకి 1000 కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 20 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడో మనకి 975 ఇచ్చాడు. మనం 25 యాడ్ చేస్తే మనకి 1000 అనేది వస్తుంది అనమాట. సో అందుకని 25 అనేది మనం తీసుకున్నాము. ఇప్పుడు ఈ 20 ఇంటూ 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత, 500 వచ్చింది. సో అందుకని డైరెక్ట్గా మనం 500 అనేది కన్సిడర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 980లో నుంచి 25 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 955 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడైనా అంతే, 975లో నుంచి 20 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 955 వస్తుంది కదా. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 9,55,500 అనేది ఆన్సర్గా వచ్చిందనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు నేను చెప్పిన వేలో మనం స్టెప్స్ అనేవి వేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తే ఈజీగా మనం మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నమాట ఫస్ట్ 5 మోడల్స్ సంబంధించినవి. రిమైనింగ్ 15 మోడల్స్ కూడా ఉన్నాయి. నేను ఇదే వేలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.